వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో చోటు చేసుకున్నటువంటి హింసాత్మక ఘటనలు మాత్రమే కాదు, ఈవీఎంల ధ్వంసం కూడా వైఎస్ఆర్సీపీ నేతల పని అని స్పష్టంగా తేలింది. దానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్లు ఇటీవల కాలంలో బయటపడి సంచలనం అయ్యాయి. దీని మీద ఎన్నికల కమిషన్ కూడా చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ ఉన్నటువంటి ఒకానొక చోట ఈవీఎం మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. పైగా వాళ్ళు సోషల్ మీడియాలో ఏం చెప్పుకుంటున్నారా అంటే ఏకపక్షంగా రిగ్గింగ్ చేసుకుంటోంది తెలుగుదేశం పార్టీ, అందుకే అక్కడ దాన్ని అడ్డుకోవడానికని వెళ్ళి ఈవీఎం పాల్గొడితే తప్ప అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. రాత్రి జరిగినటువంటి ఒక డిస్కషన్లో మిత్రులు. సో ఒకసారి అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పాల్గొట్టినటువంటి తీరు కానీ ఆయన ప్రతిఘటించినటువంటి తీరు కానీ ఒకసారి చూడండి. అలాగే ఒక మహిళ మీద ఎటువంటి పదజాలాన్ని ఆయన ఉపయోగించాడు అనేది కూడా మీరు ఒకసారి వీడియోలో చూడండి. చూసారుగా. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మాజీ ఎలక్షన్ కమిషనర్ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కంప్లైంట్ కూడా లాడ్జ్ చేయడం జరిగింది. అలాగే ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాచర్ల ఘటన మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలక్షన్ వాచ్ కన్వీనర్ ఫిర్యాదు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంల ధ్వంసంపై ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. వీడియో దృశ్యాలతో సహా ఫిర్యాదు చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి పత్రికా ప్రకటన పిఆర్ఓ సిఇఓ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ సచివాలయం వారి చేత జారీ చేయబడింది. ఏంటి అనేది చూస్తే ఈవీఎంలని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ అందుకు బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో పిఎస్ నంబర్ 202తో పాటు 7 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేయడం జరిగింది. పిఎస్ నంబర్ 202లో జరిగిన ఘటనలో సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెబ్ కెమెరాలో రికార్డ్ అయ్యారు. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన ఘటన కేసు దర్యాప్తులు సహకరించేందుకు పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు అటువంటి అన్ని పోలింగ్ స్టేషన్ల వీడియో ఫుటేజ్ ని కూడా పోలీసులకు అందజేశారు. విచారణలో ఎమ్మెల్యే పేరును ప్రధాన నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి డీజీపీకి తెలియజేయాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనన్ ఆదేశించింది. తద్వారా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో భవిష్యత్తులో ఎవరు ఇటువంటి దుశ్చర్యలకి పాల్పడరు, సాహసం చేయరని ఎన్నికల కమిషన్ భావిస్తున్నది. పిఆర్ఓ సీఈఓ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ సచివాలయం వారి చేత జారీ. అంటే ఇప్పుడు ఏం చేస్తారు? సరే, కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈవీఎంలని ధ్వంసం చేసినందుకు అని అన్నారు. ధ్వంసం చేసినందుకు మరి కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి క్రమంలో మరి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు? అసలు నార్మల్గా అయితే ఈవీఎం ధ్వంసం చేశాడు కాబట్టి అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించి ఐపీసీ సెక్షన్స్ దాని కింద అరెస్ట్ అనేది చేయించాలి ఇమ్మీడియట్గా. సో తదుపరి ఇంకొక 5 సంవత్సరాల పాటు లేదంటే వచ్చే 10 సంవత్సరాల పాటు ఏ విధమైనటువంటి ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలి. ఇలాంటివి ఏమైనా చేస్తే ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఎన్నికల కమిషన్ మేము చాలా టఫ్గా పనిచేస్తున్నామని చెప్పడానికి వాళ్ళకి ఆస్కారం అనేది ఉంటుంది. అంతేగాని కఠినమైన చర్యలు తీసుకోండి అని చెప్పి డీజీపీని ఆదేశిస్తే డీజీపీ వెళ్ళి ఏం చేస్తారు? అరెస్ట్ చేసి వస్తారు, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేయడం కింద కేసు ఇంకోటి ఏదో పెడతారు, వెంటనే బెయిల్ ఇవన్నీ అయిపోతాయి. కానీ ఇలాంటి వాళ్ళని చూసి ఇంకెవరు నేర్చుకోకుండా సాహసం చేయకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే అప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేది సెట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ వారు దీనికి సంబంధించి సరైనటువంటి చర్య త్వరలోనే తీసుకుంటారు అనేది ఆశిద్దాం. సో ఈవీఎంలను ధ్వంసం చేసి ఆ ఓటింగ్ సరళిని అడ్డుకోవాలి అనేటువంటి ప్రయత్నమే చాలా వరకు కూడా జరిగింది. పల్నాడు ఏరియానే కాదు, రాష్ట్రంలో అనేక చోట్ల ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ప్రత్యర్థి పార్టీలకు చెందినటువంటి అభ్యర్థుల్ని
తుదముట్టించే క్రమం కూడా మనం చూసాం. అక్కడ ఎంత మరి ఆవేశానికి లోనైపోయారంటే, ఇదంతా కూడా చాలా మంది అంటున్నారు గంజాయి బ్యాచ్ మాత్రమే చేసింది. వైఎస్ఆర్సీపీ నార్మల్ కార్యకర్తలు కాదు, వీళ్ళు గంజాయి బ్యాచ్ లో ఉండేటువంటి కార్యకర్తలు కొంతమంది ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు రాష్ట్రం అంతా కూడా, వాళ్ళే ఈ చర్యలకు పాల్పడింది అని అంటున్నారు. సో ఎలా ఉండే రాష్ట్రం ఎలా అయిపోయింది అనేది ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ ఈవీఎంలని ధ్వంసం చేయడం అనే దాని మీద ఎటువంటి శిక్ష వేయాలని మీరు భావిస్తున్నారు? చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.